హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి గురువారం అండి. అసలు నిన్నే పెట్టాల్సింది వీడియో, కానీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం లేట్ అయిపోయిందండి. అందుకే ఈరోజు అయితే పెడుతున్నా. రోజంతా ఇంటి పనితోనే సరిపోతుందండి నాకు. పొద్దున్నే లెగిసి ఇంటి పని అంతా చేసేసుకున్నాము అమ్మ నేను కలిసి. మా అమ్మాయి అయితే ఇప్పుడే లేచిందన్నమాట. మహారాణిలా ఇప్పుడే లేచి ఇంకా కూర్చుంది. అన్నాడు బ్రష్ ఎందుకు అన్నాడు అనేసి బ్రష్ అయితే చేస్తున్నాను. నిన్నే అనుకున్నామండి, చాలా ఎండ కాస్తుంది, వర్షం వస్తే బాగుండు బాబోయ్ చాలా ఎండగా వస్తుంది అనుకున్నాము. పొద్దున్న తెల్లారగా అట్లయితే గట్టి వర్షం అయితే వచ్చేసిందండి. మీరు చూస్తున్నారు కదా నేల అంతా ఎంత మట్టిగా ఉందో. మా నాన్న బండి కూడా వెళ్ళలేదండి, అసలు ఆ మట్టి అంతా రాసుకుపోయి అసలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంక ఇక్కడ నుంచి రోడ్డు మీదకి తీసుకెళ్ళడానికి బండి, అంత గట్టిగా వర్షం వచ్చింది. ఈరోజు అయితే చాలా చల్లగా కూల్గా బాగుందండి. మా అమ్మాయి అయితే ఇంకా చేయమంటే చేయట్లేదు, ఇంకా నేనే చేయించేస్తున్నానండి. ఇంకా నేను చేస్తే గమ్మున అయిపోద్ది. అదే మా అమ్మాయి చేసిందనుకో అటు ఇటు తిరిగితే గంట చేస్తుంది. మా అమ్మాయికి అయితే బ్రష్ చేయించేసి గది అయితే తుడిసేసానండి. మా అమ్మాయి లెగిసాకే ఆ గది తుడుతానమాట. పక్కంతా దులిపి ఇంకా శుభ్రంగా వేసేసి దులిపేసి ఇంకా గదంతా తుడిచేసి ఇంకా టిఫిన్కి వచ్చేసి అమ్మ ఇడ్లీలు అయితే వేస్తుందండి. పుట్నాల చట్నీ కూడా చేసేసింది. అమ్మ అయితే కాలువ కాడికి వెళ్ళింది. ఇంకా మేమిద్దరం కూర్చుని టిఫిన్ చేస్తున్నాము. ఇడ్లీ ఎట్టంటే అసలు ఆ ఇడ్లీ వేసానండి, అసలు వద్దంటుంది, రొట్టె కావాలంట. అసలు రొట్టె తింటానంటుంది. అసలు ఆ చిన్న పిల్లలకి అసలు రొట్టు ఇడ్లీలు అసలు ఏంటో తెలియదు. అసలు ఇడ్లీ వద్దంటుంది. చాలాసేపు తినలేదు. నువ్వు తింటే తిను, నేను తింటున్నానంటే సరే తింటా, నేను కూడా తింటానన్నమాట. తినేసింది. సగం కొంచెం మొక్క తిందండి, ఇంకా సగం వదిలేసింది, తినలేదు. ఇడ్లీ అయితే తిందు, రొట్టె అయితే కొంచెం బాగానే తింటుంది. ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా వర్షం అయితే వచ్చిందండి, ఇంక సడన్గా వచ్చింది. ఇంకా మొన్న నుంచి కూడా బాగా ఎండలు కాస్తున్నాయి కదా, ఇంకా అమ్మ పొయ్యి మీద కూడా ఏమీ వేయలేదు. మొత్తం పుల్లలన్నీ తడిచిపోయాయి. పుల్లలు ఎన్నో లేవండి, మొత్తం ఎలా అంటించాలో. ఒక అన్నం వండితే సరిపోద్ది. నేను గ్యాస్ మీద ఒక కూర వండుకుందాంలే అనుకుంటున్నాను. ఇంకా మట్టిగా ఉందని ఇంకా జోళ్ళు వేసుకుని తిరుగుతున్నాను. ఇంకా నీళ్ళు కూడా కాయాలి మా అమ్మాయికి స్నానం చేయించడానికి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో అయిపోయి ఉంటుంది, అయిపో కూడా చేయండి. చాలామంది అసలు అయిపోయి చేయట్లేదండి, ఒక్కరు చేస్తున్నారు. అదే నాకు తెలుసు, మా అక్క చేస్తుంది అంతే, ఎవ్వరు చేయట్లేదు. అయిపు చేయండి అంటున్నాను కూడా, అయిపోయి ఎవ్వరు చేయట్లేదండి. నాకు ఎన్ని అయిపులు వచ్చినాయో నాకు తెలిసిపోతుంది, అందుకే ఎవరో చేయట్లేదని నాకు అయితే తెలిసిపోయింది. మన సబ్స్క్రైబర్లు కూడా నన్ను మోసం చేస్తున్నారు. పుల్లలు తడి పొడుగా ఉన్నాయండి, ఇంకా అన్నీ కూడా తీసి ఇంకా కొంచెం పొడిగా ఉంటే ఎంత టైం పట్టిందో నాకైతే ఒక గంట పైన పట్టింది పొయ్యి అంటించడానికి. అస్సలు అంటుకోవట్లేదు, ఎంత చిరాకు వచ్చిందో. ఇంకా నీళ్ళైనా కాయాలి కదా పొయ్యి మీద అనేసి ఇంకా అంటిస్తున్నాను అనమాట. ఎలాగోలా అని అంటించేసానండి. ఇంకా బియ్యం కూడా వేసుకొచ్చేసి ఇంకా శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే కడిగేస్తున్నాను. చెట్టున అయితే బొబ్బస్కాయ మంచిగా ముగ్గిపోయిందండి. 2 రోజుల నుంచి వస్తున్నాను, బొబ్బస్కాయ అయితే ముగ్గిపోయింది. ఇంకా కోద్దాంలే, తినేది లేకపోయినా కానీ కోస్తాను మామూలుగాని. ఇంకా అయిపోయిందండి, చూడడానికి భలే కలర్ఫుల్గా ఉందనేసి ఇంకా కోద్దాంలే అనేసి అనుకుంటున్నా. ఇంకా బియ్యం కడిగేస్తే ఇంకా ఎసరు అలా కాగుతూ ఉంటుంది. పొయ్యి అయితే కొంచెం బాగానే మండుతుంది. మన సబ్స్క్రైబర్లో ఒకరైతే కామెంట్ చేశారండి, ఆవిడ పేరు లక్ష్మి అంట. మా చెల్లి పెళ్లి వీడియో అయితే 10 సార్లు చూసాను సిస్టర్, మీరంటే నాకు చాలా ఇష్టము, నాకైతే ఆయ్ చెప్పండి అని చెప్పారు లక్ష్మి గారు. ఆయ్ అండి, చాలా థ్యాంక్స్ అండి. పెళ్లి వీడియోస్ 10 సార్లు చూసానని పెట్టారు. చాలా అంటే చాలా థ్యాంక్స్. అన్ని వీడియోలు అలాగే చూడొచ్చు కదా నా వీడియోస్. మీరు ప్రతి వీడియో చూసి నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకసారి ఆయ్ లక్ష్మి గారు. ఇంకో సబ్స్క్రైబర్ ఏమని పెట్టారంటే, మీ చెల్లి వీడియోస్ పెట్టండి అంటున్నారు. మా చెల్లి ఇంకెక్కడ ఉంటుందండి, పెళ్ళి అయ్యాక వాళ్ళ అత్తగారి ఇంటికాడ ఉంది. మా చెల్లి వీడియోస్ ఎలా పెడతాను చెప్పండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనేం షూట్ చేయలేను కదా. ఇక్కడికి వచ్చినా కానీ పెళ్ళికి ముందంటే, చెల్లి పెళ్ళి ముందంటే మా ఇష్టము, వీడియోస్ తీయాలన్నా తీయపోయినా మా ఇష్టం. ఒక మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ ఇష్టం ఉంటుంది, చూపించాలన్నా చూపించలేకపోయినా. వాళ్ళేం అలా అనలేదు, కానీ నాకే 10 సార్లు అయితే చెల్లి ఇక్కడికి వచ్చినా కూడా అత్త మాటలు వీడియోలో అయితే చూపించనండి. ఎందుకులే అనిపిస్తుంది.
అంటే చూపిస్తాను తక్కువ, అది అంటే చెల్లి వీడియోసే చూపించను. ఈ ఛానల్ నాది కాబట్టి ఫస్ట్ నుంచి కూడా నా వీడియోస్ నేనే, నా డైలీ లైఫ్ స్టైల్ అయితే చూపించుకుంటున్నాను కాబట్టి నేనే ఎక్కువ ఉంటాను ఈ వీడియోలో. చెల్లి అంటే ఒకవేళ వస్తే ఒక్కోసారి చూపిస్తాను, కానీ ఇంకా చెల్లి వీడియోస్ ఇవంటే ఎలా తీస్తాను చెప్పండి. బొబ్బస్కాయ ఎలాగైనా కోసుకొచ్చేసానండి. కోసుకొచ్చేసి అక్కడ పెట్టేశాను. ఇంకా రేపు కోసుకుంటే బాగుంటుందేమో అనేసి అనుకుంటున్నాను. కిందంతా భలే కలర్ఫుల్గా వచ్చేసింది. ఎసరైతే కాగిపోయిందండి. బియ్యం అయితే వేసేస్తున్నాను. ఈ వీడియో కోసం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి. ఒక యాప్లో ఒకసారి అయితే మంచిగా ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసి సేవ్ చేసేటప్పటికి, ఎక్స్పోర్ట్ చేసేటప్పటికి అవ్వట్లేదండి. అసలు మధ్యాహ్నం ఎప్పుడో వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇంకా థంబ్నెయిల్ చేసుకోవాలి, టైటిల్ చేసుకోవాలి, ఇవన్నీ పెట్టుకోవాలి. ఒక యూట్యూబర్గా అసలు ఎలా ఉంటుందంటే ఒక వీడియో వెనకాల కష్టాలు చాలా ఉంటాయండి. మళ్ళీ ఇంకో ఇన్షార్ట్లో యాప్లో ఈ వీడియో అంతా ఇట్టుకుని ఎడిటింగ్ చేసుకుని వేస్ట్ అంతా కూడా కట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ రెండోసారి ఇవ్వాల్సి వచ్చింది. ఎంతలా అంటే చిరాకు వచ్చేస్తుంది. అసలు మధ్యాహ్నం వాయిస్ ఓవర్ ఇస్తే దానికి ఎక్స్పోర్ట్ చేయడానికి అవ్వట్లేదు, అసలు సేవ్ అవ్వట్లేదు ఆ వీడియో. ఇంకా అందుకని ఇన్షార్ట్లో అయితే మళ్ళీ ఇంకా అదంతా చేసి మధ్యాహ్నం నుంచి ఫోన్తోనే కూర్చున్నాను. ఇంకా ఎంత చిరాకు వచ్చేస్తుందో. మళ్ళీ దీన్ని సేవ్ చేసి ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. నెట్ ఏమో అస్సలు సరిపోవట్లేదండి. అసలు నేను ఏమీ చూడట్లేదు, ఫోన్ కూడా చూడబుద్ధి అవ్వట్లేదు. ఈ వీడియోస్ వాయిస్ ఓవర్లు ఇచ్చుకుని ఇలా వీడియో అప్లోడ్ చేసుకోవడానికే సరిపోతుంది నా నెట్ అంతా కూడా. నేను ఇంత కష్టపడుతుంటే ఒక్కసారి శాలరీ వచ్చిందన్న వీడియోకి మొత్తం మంచిగానే వ్యూస్ వచ్చినాయండి. మా ఆయన గారు వచ్చిన వీడియోకి చాలామంది చాలా సపోర్ట్ చేశారు. 4 లక్షల మందికి వెళ్ళింది ఆ వీడియో. అక్కడ నుంచి బాగానే వెళ్ళింది. ఫోన్లే మంచిగా సక్సెస్ వచ్చింది. ఇంత కష్టపడినందుకు 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి నా యూట్యూబ్ పెట్టి. అంత కష్టపడుతున్నాను కదా, కొంచెం ఫలితమైనా వచ్చింది అనుకునేటప్పటికి మళ్ళీ ఒకసారిగా పైన సక్సెస్ అనేది వచ్చింది. మళ్ళీ కిందకి డౌన్ అయితే అయిపోయింది మొత్తం ఛానల్లో. వ్యూస్ అనేది అస్సలు రావట్లేదండి. ఏంటో తెలీదు. 5,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో తెలీదు. అన్నీ కూడా నా లాంగ్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్సే. ఏమైపోయారో ఏంటో ఇప్పుడు పెడితే అప్పుడు నచ్చినాయి, ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదో వీడియోస్. అప్పుడు కూడా నేనే ఉన్నాను వీడియోస్లోని, ఇప్పుడు నేనే ఉన్నాను. ఒక్క వీడియోకి అయితే మొత్తం డ్రాప్ అయిపోయారండి, చూడడం మానేశారు. యూట్యూబ్లో డబ్బులు పడ్డాయి, 13,000 వచ్చాయండి 2 సంవత్సరాల నుంచి కష్టపడితే. అది 13,000 వచ్చాయి అని పెట్టిన వీడియో కాడ నుంచి కిందకి అయిపోయింది మొత్తం ఛానల్ అంతాని, పడిపోయిందంతే. ఇంకొకసారి వచ్చిందంటే శాలరీ మళ్ళీ రాలేదండి నాకు అప్పటి నుంచి కూడా. చాలా కష్టపడుతున్నాను, వస్తాయి అనుకుంటున్నాను. చూద్దాం, ఒక్కోసారి మానేయాలనిపిస్తుంది. ఇంత కష్టపడినా కూడా ఇంత వెనకాల వాయిస్ ఇచ్చుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, థంబ్నెయిల్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం, ఇంత కష్టపడుతున్నాను కదా, ఫలితం మళ్ళీ ఇప్పుడు వస్తుందా అని చూస్తున్నాను అనమాట. చూద్దాం, ఇంకా అలా పెడతా ఉంటాను. మళ్ళీ ఎప్పుడో సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఒక్కోసారి నా బాధ అంతా కూడా వీడియోలో చెప్పేస్తాను, ఏమనుకోకండి. అంటే కష్టపడుతున్నాను కదా, ఇంతలాగా యూస్ రావట్లేదనే బాధ వచ్చేస్తుంది అంతేనండి, ఏమనుకోకండి. ఇంకా అన్నం అయితే యాడ్ చేశాను. శనగపప్పుని క్యారెట్ అయితే వండుతున్నాను అనమాట. కూర ఈరోజు వచ్చేసి అసలు పొయ్యి అయితే అస్సలు మనలేదండి. పప్పు ఎలాగోలాగా ఉడికించేసాను అనమాట. ఇంకా క్యారెట్ని, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ కోసేసుకుని ఇంకా తెచ్చేసుకున్నాను. ఇంకా నా వల్ల కాదు, గ్యాస్ మీద వండేద్దాంలే అనేసి ఇంకా గ్యాస్ మీద అయితే వేసేసానండి. ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంకా వచ్చేసాను పైకి. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా అవి బాగా మగ్గిపోయండి. ఇంకా క్యారెట్లు కూడా వేసేసుకుంటాను. శనగపప్పు ఎలా ఉడికిపోయింది కాబట్టి ఇంకా అది అవసరం లేదు, ఉడకక్కర్లేదు, క్యారెట్లు బాగా మగ్గాలి కదా అనేసి ఇంకా క్యారెట్లు వేసేసాను. ఇంకా దాంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ వేసానండి. కొంచెం ఎక్కువైపోయింది, మొత్తం ధనియాల పౌడర్ కింద వచ్చేసింది అన్నమాట కలరు. ఇంకా దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను సరిపడా. మళ్ళీ చెప్పుకుంటే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే అస్సలు తినలేమండి. ఒక్కోసారి ఉప్పు ఎక్కువ వేసేస్తున్నాను, ఇంకా నానైతే తిట్టేస్తున్నారు. అందుకే తక్కువ వేసుకుని ఇంకా మళ్ళీ చెప్పుకుంటే సాల్ట్ వేసుకుంటున్నాము. ఇంకా క్యారెట్లు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇంకా దాంట్లోని శనగపప్పు అయితే వేసేస్తున్నా. నాకైతే చాలా ఇష్టమండి, కూర చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వండుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, హెల్ప్ చేయండి.
శనగపప్పుని వేసేసి కొంచెం మగ్గనిచ్చేసాను. మగ్గనిచ్చేసి ఇంకా కారం అయితే వేసేస్తున్నా సరిపడా. మేము కారం ఎక్కువే తింటాంలేండి, అందుకే కొంచెం కారం ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం మా ఇంట్లో అస్సలు ఊరుకోరమాట. ఇంకా శనగపప్పు ఉడకబెట్టి నీళ్ళు ఉంటాయి కదా, ఇంకా అవి అయితే వేసేస్తున్నానండి. అవి కూడా వేస్ట్ చేయకుండా ఇంకా దాంట్లో వేసేసాను. ఇప్పుడైతే మా చెట్టు పనసకాయ అయితే 2 రోజులు అయిందండి కోసి. ఇప్పుడైతే కోద్దాం అనేసి ఇంకా కొంచెం సిమ్లో పెట్టేసమంట ఇంకా మా అమ్మాయి నేను వచ్చేసాము కోయడానికి. 2 రోజులు అవుతుందండి. కాయ అయితే చాలా బాగుంటుంది, లోన చాలా స్వీట్గా ఉంటాయండి తొనలు. కానీ కాయ లోన మంచిగా కోసేద్దాం బాగుంటుంది అనేసి అనుకున్నాం, కానీ లోన కుళ్ళిపోయిందండి, సగం బద్ద కుళ్ళిపోయింది. ఇంకా చాలా బాధపడ్డాను. ప్రతి సంవత్సరం కాస్తుందండి, చిన్న చెట్టు అయినా కదా 4 కాయలు 5 కాయలు కాస్తాయి. ఈ సంవత్సరం అయితే 4 కాయలు కాస్తాయి. సైజు ఇంతే, ఇంకా పెద్ద సైజు అవ్వదు, ఇంకా అదే సైజు, కానీ చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలామందికి పల్లెటూరులోనే ఎక్కువ ఉంటాయండి పనస చెట్లు. మా ఇంటికాడ కూడా చాలా మందికి ఉన్నాయి. 2 చెట్లు 3 చెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కువ కాయలు కాసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఊరంతా కూడా ఒక 4 5 తొనలు అయితే పంచి పెడతారన్నమాట. చాలామంది పంచి పెడతారన్నమాట. ఇంక మేమైతే మాకు చిన్న చెట్టే కాబట్టి అదైనా కాయలు కూడా బాగాలేదు, ఇంకా పంచి పెట్టడానికి ఏముంటుంది. ఎన్నో తొనలు అయితే రాలేదండి. మా అమ్మాయి అయితే చాలా ఎదురు చూస్తుంది ఇంకా కాయ కోసం. నేను ఇంకా షాక్ అయిపోయాను, సగం కుళ్ళిపోయింది అనేసి. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు పనసకాయ కోసినా కూడా నేనే కోస్తానండి. ఇంకా సగం అంతా కుళ్ళిపోయిందని చెప్తున్నాను. అక్కడ పక్క అంతా కూడా వేస్ట్గా కుళ్ళిపోయింది, ఇంకా అదంతా పనిచేయదు. ఇంకో పక్క అంతా కూడా చాలా బాగుందండి. ఇంకా చేతులకి అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట, జిగిరి ఏమన్నా అంటుకుపోతుంది అనేసి. ఇంక ఇప్పుడైతే తొనలు తీద్దాము. చాలా ఎక్సైట్మెంట్గా మొత్తం కోసాను, కానీ అదంతా కుళ్ళిపోయింది ఓ పక్క అంతా కూడాని. కానీ తొనలు అయితే కొంచెం పెద్ద తొనలు అయితే వచ్చినాయండి ఈసారి. కొంచెం చిన్నగా ఉండి కానీ ఈసారి అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి, చాలా స్వీట్గా ఉంది. ఒక్కొక్క కాయ చాలా పెద్దగా ఉంటుంది, కానీ తినడానికి అస్సలు బాగోదు, చప్పగా ఉంటుంది. కానీ మా కాయ అయితే చాలా స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. మా అమ్మాయి అయితే ఇందా నుంచి ఎదురు చూస్తుందని మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను ఫస్ట్ ఇంకా తొనలు అయితే ఇంకా ఇలా తీస్తున్నాను అనమాట. తొనలు తీసి అన్నీ కూడా ఈ ప్లేట్లు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా మొత్తం అన్నీ కూడా తీసేస్తాను. అసలు ప్లేట్ అయితే నిండిపోయిందండి. ఇంకా మొత్తం మంచిగా ఉండుంటే ఇంకో అన్ని వచ్చినాయి, చాలా ఎక్కువ వచ్చినమాట. ఇంకా అన్నీ కూడా శుభ్రంగా తీసేస్తున్నాను తొనలు నీట్గాని. తొనల కింద ఉంటేనే బాగుంటుంది, మొక్కల కింద అసలు తీయను నేను, మామూలు తొనల కింద తీస్తాను. తింటావా అంటున్నాను మా అమ్మాయిని, తింటాను అని చెప్తుందన్నమాట. ఇంకా మొత్తం అన్నీ కూడా తీసేసి ఇంకా వలిచేసానండి, శుభ్రంగా తీసేసి పాడేసేసి ఇంకా మీకైతే చూపిస్తున్నాను అనమాట ఎన్ని తొనలు వచ్చినాయి అనేసి. నేను తినలేదండి, తినాలి ఇప్పుడు. ఇంకా 2-3 తొనలు తింటాను, ఎక్కువ తిన్ను. ఇంకా ఎన్నో లేవు అయినని. వాసన అయితే భలే వస్తుంది. కోసాక అక్కడ పెట్టారండి అరుగు మీద, 2 రోజులు అవుతుంది. అసలు స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా తింటాను, నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా స్వీట్గా ఉంది. పెద్ద తొనలు వచ్చినాయి, చాలా బాగుంది. మీకైతే డైరెక్ట్గా అయితే చూపిస్తాను ఇప్పుడు. మా చెట్టు పనసకాయలు ఫస్ట్ కాయ అయితే ఇలాగ ఉన్నాయండి. తొనలు అయితే చాలా నీట్గా బాగున్నాయి, చాలా స్వీట్గా ఉంది. ఇంకా మా అంతలోకి కూర కూడా ఉడిగిపోయిందండి, సిమ్లో పెట్టి ఉంచాను. ఇంకా మొత్తం ఉడిగిపోయింది కూర. ఇంకా మా అమ్మాయికి అయితే తినిపించాలి ఇప్పుడు. ఇంకా తర్వాత మా అమ్మాయికి తినిపించేసి ఇంకా నేను కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా అన్నం పెట్టేసుకుని భోజనం అయితే చెయ్యాలి. టీవీ చూస్తా తింటాము, సీరియల్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా సీరియల్స్ అయిపోయాక కొంచెం వాకింగ్ అయితే చేశానండి. చేసేసి ఇంకా రోజు దానిమ్మకాయ అయితే తింటున్నాను అనమాట. నిన్న అయితే తినలేదండి, నిన్న తినకపోవడం ఒక అయితే కొంచెం బాగాలేదు, అంటే బూజు పట్టేసి కుళ్ళిపోయినట్టు అయితే వచ్చేసిందండి ఒక పక్క. దానిమ్మకాయలు అయితే చాలా రేట్లుగా ఉన్నాయండి. ఒక్కొక్క కాయ 50 రూపాయలు, అసలు 3 కాయలు ఇస్తున్నారు 150కి. అసలు ఎంత 4 ఇమ్మన్నా ఇవ్వట్లేదు, చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయండి. ఇంకా వేస్ట్ అయిపోయింది అనుకున్నాను, కానీ కోసినప్పుడు అంటే వేస్ట్ అయిపోతే ఇంకొక కాయ కోసుకుందాంలే అని తెచ్చుకున్నాను. ఇంకా అది కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. వేస్ట్ అయిపోయినాయి అన్నీ తీసేసి ఇంకా వలుచుకున్నానండి.
అసలు రోజు ఒలుచుకున్నాయి అయితే అసలు తెల్లగా ఉంటున్నాయి, అసలు వాటిని టేస్టే ఉండలేదు. ఈ రోజు కాయ అయితే చాలా ఎర్రగా ఉన్నాయండి, చాలా తీపుగా ఉంది, చాలా బాగుంది. మొన్న అయితే అక్క వాళ్ళు తెచ్చారండి కాయలు అయితేనే. మనం మంచివి తినడానికి తినాలి, మంచివి అనుకున్నాయి గమ్మున తినకూడదు, అవి అలాంటివి మనం తినాలనిపిస్తుంది. ఇంకా మంచిగా ఒలిచేసుకున్నానండి, కాయ అయితే ఒలిచేసుకున్నాను. ఇంకా కొంచెం తెల్లవి అలాంటివి ఉంటే తీసేసి ఇంకా తింటున్నాను. మా అమ్మ అయితే అక్కడే ఉందండి, తింది కానీ రా అంటే తిన్నా వద్దా అంటుంది. ఒక్కోసారి తింటుందండి, ఒక్కోసారి తినదు. ఇంకా నువ్వు తినకపోతే నేనే తింటున్నాను. చాలా ఎర్రగా ఉన్నాయి. ఇంకా అటు ఇటు చూస్తా. ఇంకా సీరియల్ అయితే కట్టేసామండి, టీవీ సీరియల్స్ అయిపోయినాయి. ఇంకా తర్వాత ఇగోండి దానిమ్మ గింజలు. ఇంకా రోజు ఇంటి పనులు అయితే స్టార్ట్ చేయాలి కదా, 4 అవుతాయని ఇంకా అమ్మ అయితే సామాన్లన్నీ బయట పెట్టేసి తోముతుంది. ఇంకా నేను అన్ని గదులన్నీ తుడుచుకుంటా వస్తున్నాను. ఇంకా అరుగంతా తుడిచేసి ఇంకా మెట్లు కూడా తుడిచేసి సామాన్లు వెళ్దాం అనుకున్నాను. నేను కడిదాంలే అనేసి ఇంకా మెట్లు తుడిచేసి పైన వచ్చి మళ్ళీ కూర్చున్నానండి. మెట్లు కడిదాంలే అనేటప్పటికి అమ్మ సామాన్లన్నీ తోమేసి కడిగేస్తుంది. ఇంకా ఎండ అయితే 4 అవునా కూడా అస్సలు వెళ్ళట్లేదండి, 5:30 కానీ తగ్గట్లేదు అసలు ఎండ. ఇంకా మా పనస చెట్టు అయితే చూపిస్తాను చూడండి, చిన్న చెట్టు అయినా మంచిగా కాయలు కాస్తున్నాయి. ఇంకోండి పనసకాయలు 4 కాయలు అయితే కాసినాయి, ఒకటైతే కోసేసాము, ఇంకా 3 ఉన్నాయి. ఇదేనండి చెట్టు. ఇవి కూడా అయిపోయినట్టే అనిపిస్తున్నాయండి, ఇంకా కోసేస్తారు. ఇగోండి పనసకాయ చెట్టు అయితే ఈ 2 పైకి ఉన్నాయి, ఇంకా కొంచెం పైకి ఒకటి అయితే ఉందండి. ఇదైతే గోరింట చెట్టు, నారింజ చెట్టు, మందార చెట్టు. ఏ చెట్లు వేయాలన్నా కూడా గోదావరి వచ్చి చచ్చిపోతాయండి, పువ్వుల చెట్లు ఏమైనా పెంచాలనేసి. ఇంకా అసలు ఉండవు. ఇంకా కరివేపాకు చెట్లు, మందార చెట్లు, నేరే చెట్లు అవి అయితే బతుకుతాయి, ఇంకేసినా కూడా ఉండవు. ఇంకా చెట్టునైతే మామిడికాయ అయితే పడ్డదనేసి వెళ్తున్నాను అనమాట. మా ఇంటి పక్కన చెట్టు ఉందండి, మామిడి చెట్టు. ఆ చెట్టు కాయ అడ్డది, అప్పుడే వెళ్తున్నాను. ఇంకా ఆ కాయ కోసం వెళ్తే ఇంకో కాయ అయితే పడ్డదండి, నా పక్కనే పడ్డదన్నమాట. ఇంకా ఆ కాయ దొరకలేదు, ఇంకా కాయ పట్టుకుని వచ్చేస్తున్నాను. ముగ్గుపోయిందండి, భలే స్మెల్ వస్తుంది. ఇంకా తిందాం అనుకుని ఇంకా పట్టుకొచ్చేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే సామాన్లన్నీ తోమేసుకుంటుంది. అమ్మ సామాన్లు తోమేసుకుంటుంది, కడిగిదామని వచ్చేటప్పటికి ఇంకా కడిగేసుకుంటాను అనమాట. ఇంకా అందుకే నేను ఇంకా పైకి అయితే వచ్చేసానండి. ఇంకా మామిడికాయ తిందామనేసి ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా ముగ్గుపోయిందండి, కొంచెం బాగా ఉంది. లోన పైకి పచ్చిగా ఉన్నా కూడా లోన అయితే బాగా ముగ్గుపోతుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. అది పీచ్ కింద ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ హైప్ చేయండి, ఎన్నిసార్లు అడిగినా హైప్ చేయట్లేదు. అలాగే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇంకా మొత్తం తినేసేదండి, ఇంక ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా ఉంటాను మరి, బాయ్.